వెల్కమ్ టు ఫుడ్ రెసిపీ వరల్డ్. ఈరోజు మనం ఫుడ్ రెసిపీ వరల్డ్ లో పులి బొంగరాలు లేదా పొంగనాలు లేదా బోండా ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం పిండిని దోశ పిండిలాగా చేసుకోవాలి. కాకపోతే దోశ పిండిలాగా పల్చగా ఉండకూడదు, బాగా చిక్కగా ఉండాలి పిండి. ఇంకా మినిమం 24 అవర్స్ ఈ పిండి పులిసి ఉంటే పులి బొంగరాలు మంచి టేస్ట్ గా వస్తాయి. ఈ పిండిని ఒక బౌల్లో తీసుకొని దానికి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరుక్కుంటే బాగుంటుంది. ఇంకా 30 నిమిషాల నుంచి 1 గంట సేపు నీళ్లలో నానబెట్టిన పచ్చిశనగపప్పు అవి వేసుకొని ఈ పిండిని బాగా కలుపుకోవాలి. ఈ పిండిలో ఆల్రెడీ ఉప్పు కలిపి ఉంది. తర్వాత దీన్ని పక్కన ఉంచుకొని ఒక పాన్ లో డీప్ ఫ్రై కోసం ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కాక అందులో ఈ పులి బొంగరాలు లేదా పొంగనాలు వేసుకొని కాల్చుకోవాలి. దీనికోసం ఒక గరిటెలో పిండి తీసుకొని దానిపైన ఇంకా మనం నానబెట్టిన పచ్చిశనగపప్పుని పైన వేసుకొని దీన్ని ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగా నానబెట్టిన పచ్చిశనగపప్పు పైన వేసుకుంటే పప్పులు పులి బొంగరాల పైన కనిపిస్తూ చూసేదానికి ఇంకా రుచిగా కూడా చాలా బాగుంటాయి. దీన్ని మీడియం హీట్ మీద చేసుకోవాలి. రెండు పక్కల తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇవి బాగా ఎర్రగా కాగితే మంచి టేస్ట్ గా ఉంటాయి. ఈ పులి బొంగరాలని రెండు పక్కల బాగా ఎర్రగా కాల్చుకొని క్రిస్పీగా ఇంకా ఎర్రకారంతో తింటే ఇవి చాలా టేస్ట్ గా ఉంటాయి. పుల్లటి పులి బొంగరాలు రెడీ అయిపోయాయి. మరిన్ని వంటల కోసం ఫుడ్ రెసిపీ వరల్డ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.